ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ చికెన్ బిర్యానీ. చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఇవాళ మనం చేసుకోబోతున్నాము. ముందుగా చికెన్ పీసెస్ని మనం మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. బిర్యానీకి కావాల్సినట్టుగా కొద్దిగా బిగ్ పీసెస్ని కట్ చేపించాను. సో ఇది క్లీనింగ్ ప్రాసెస్. పసుపు కొద్దిగా వేసి బాగా కడుగుతూ వాటర్లో క్లీన్ చేసుకోవాలి, నీసు వాసన రాకుండా. ముందుగా బిర్యానీకి మనం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్. సో దీన్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ రావాలి, మాడకుండా ఫుల్ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా మనం చికెన్ పీసెస్ని ఏదైతే క్లీన్ చేసుకున్నామో వాటిని మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం. ముందుగా గ్రీన్ చిల్లీ స్లిట్స్ చేసి పెట్టుకున్నది, అలాగే కారం, కొద్దిగా కొరియండర్ పౌడర్, కొంచెం పసుపు పొడి, బిర్యానీ మసాలా, అండ్ గరం మసాలా, చికెన్ మసాలా అండ్ సాల్ట్ తగినంత, ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పుదీనా లీవ్స్ ఫైన్గా చాప్ చేసుకున్నది, అలాగే కొత్తిమీర, ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర కూడా. ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. అన్నీ వేసుకున్న తర్వాత బాగా పీసెస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ రసం కావాలి, ఒకటంతా వేస్తున్నాను. ఇప్పుడు ఆల్ స్పైసెస్, లవంగా, చెక్క అండ్ పెద్ద ఇలాచి, షాజీరా, ఆల్ స్పైసెస్ మిక్స్డ్ వేసుకుంటున్నాము. ఫైనల్గా కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలు. మ్యారినేషన్ అయిపోయేలోపు మనకి ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న దాంట్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి, అలానే లాస్ట్లో కొద్దిగా పెట్టాను గార్నిష్ కోసము. హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత మ్యారినేషన్ చేసిన చికెన్ని ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. కుక్కర్లో మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆనియన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ లీవ్స్ పైననే వేసుకొని లిడ్ పెట్టుకొని చికెన్ నుంచి వదిలే వాటర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి అడుగు అంటకుండా.
చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. మంచి స్మెల్ వస్తోంది. ఉత్త చికెన్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు. కర్డ్ కూడా యాడ్ చేసినందువలన మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. సో, అదే వాటర్‌తో మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. నార్మల్‌గా చేసేదానికంటే కొద్దిగా అంటే రైస్ దీంట్లోనే యాడ్ చేస్తాం కాబట్టి, ఈ చికెన్ బిర్యానీకి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. చూస్తున్నారుగా ఇప్పుడు నేను మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్న చికెన్‌ని మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న బౌల్‌లో వాటర్ యాడ్ చేసుకొని, అదే వాటర్‌ని రైస్‌కి తగ్గట్టుగా మెజర్‌మెంట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ చేస్తున్నాం కాబట్టి వాటర్ కరెక్ట్‌గా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ అయినా సరే ముద్ద ముద్దలా అయిపోతుంది. ఫైనల్‌గా తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక మిక్స్ చేసుకొని బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను కంప్లీట్‌గా బాస్మతి రైసే తీసుకున్నాను. నాన్ వెజ్ కాబట్టి బాస్మతి అయితే బావుంటుంది టేస్ట్. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు నానపెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేయాలి. రైస్ ఎక్కువసేపు నానే అవసరం లేదు. జస్ట్ మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నానపెడితే చాలు. రైస్ వేసుకున్న తర్వాత ఇలా ఉడికే వరకు పెట్టుకొని మూత పెట్టేసుకొని 1 ఆర్ 2 విజిల్స్ పెట్టుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీస్తున్నాము. చూస్తున్నారుగా చూడటానికి ఎంత యమ్‌గా కనిపిస్తుందో. చాలా ఈజీగా, త్వరగా అండ్ టేస్టీగా రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి మిస్ చేయకుండా. ఇప్పుడు మనం మన బిర్యానీని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకొని అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ గార్నిష్ చేసుకొని 1 మినిట్ దమ్‌కి పెడదాము. అందుకే నేను చిన్న బర్నర్ పైన స్లో ఫ్లేమ్‌లో పెట్టాను. ఫైనల్‌గా 1-2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ బావుంటుంది మనకి బిర్యానీకి. దమ్ పెట్టుకున్న తర్వాత వేడి వేడి చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకుందాం. చూసారుగా ఇవాల్టి మన స్పెషల్ చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ అండ్ మా వాళ్ళు లాగిచ్చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో డోంట్ మిస్ దిస్ రెసిపీ, మస్ట్ try this. So if you like the video, please do like,
share and subscribe to Power Navi 68 channel. Stay tuned for many more excited videos from Power Navi 68 channel. See you all. Bye bye.